హాయ్ ఫ్రెండ్స్, జ్యోతి బ్లాగ్స్ 8247 ఫ్రెండ్స్. ఈరోజు మడత కాజాలు ఎలా చేయాలనేది పూర్తిగా ఈ వీడియోలో చూడండి. ఇదిగోండి, ఎంతోమంది పెద్దలతో సహా చిన్నపిల్లలతో సహా ఇష్టపడే కాజాలండి. జ్యూసీ కాజాలండి, ఎంతో టేస్టీగా ఉండేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి రంగాలను ఇలా చక్కగా రెడీ చేసి ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇదిగోండి, ఎంతో జ్యూసీగా ఉన్నాయి చూడండి. పిల్లలు ఎంతో ఇష్టపడతారండి. మన ఇంటి ఎల్లపాది చాలా మెచ్చుకుంటారండి. అంత బాగుంటాయండి. ఇలా రెడీ చేసి పిల్లలకి పెడితే మళ్ళీ చేయమని కలవరిస్తారండి. అలా అడుగుతారు అంత ఇష్టంగా. చూడండి ఎంత బాగున్నాయి. అవి ఆ కాజాలకు కావాల్సిన ఐటమ్స్ ఇదిగోండి. చక్కగా బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఎల్లడిపాటి బౌలు, ఒక కప్పు మైదా తీసుకోవాలండి. ఒక కప్పు మైదా తీసుకొని 2 స్పూన్లు నెయ్యి తీసుకోవాలండి. ఇదిగోండి వంట సోడా అండి. ఇది మొత్తం చక్కగా నెయ్యి, మైదా పిండి, వంట సోడా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. చక్కగా ముద్దలాగా అవ్వాలి. మనం ఇలా ప్రెస్ చేస్తే ముద్దలా అవ్వాలండి. అలా ముద్దలు అవుతేనే మనకి నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు పిండిలో. ఇప్పుడు ఆ పిండికి తగ్గట్టుగా మనం వాటర్ తీసుకోవాలి. సమాన పాలంలో వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. ఇదండి, మొత్తం చక్కగా ప్రెస్ చేసుకొని మనం చపాతీ ఎలా కలుపుకుంటామో చపాతీ ఉండలా అలా కలుపుకోవాలండి. ఇదిగోండి, అంత మెత్తగా ఉండాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం పాకానికి కావాల్సిన పంచదార తీసుకుందామండి. ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పంచదార తీసుకోవాలండి. ఒక నాన్ స్టిక్ బాండీలో అదే కప్పుతో మనం వాటర్ తీసుకోవాలి. సగం సరిపోతాయండి వాటర్. స్టవ్ వెలిగించేసుకొని బాండీ అనేది స్టవ్ మీద పెట్టుకోవాలండి. గులాబ్ జాముల పాకం మీద కొంచెం ఎక్కువగా ఉండాలండి పాకం. లైట్ తీగ పాకం అయితే సరిపోతుందండి మనకి. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. మీ సపోర్ట్ మాకు కావాలి. ఇదిగోండి, ఆ మాత్రం సరిపోతుంది. చేతికి జిడ్డుగా బాగా తగిలితే సరిపోతుందండి. పాకం రెడీ అయిపోయినట్టే. ఆ పాకం అన్నది తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందు కలుపుకున్న మైదా పిండి ఇప్పుడు చపాతీలాగా రోల్ చపాతీలాగా చక్కగా మనం చపాతీ కర్రతో ప్రెస్ చేసుకుంటూ చపాతీలాగా చక్కగా ప్రెస్ చేస్తూ ఉండండి. ఇట్లా వీలైనంతగా చక్కగా పలుచగా ఒత్తుకుంటూ ఉండండి, సరిపోతూ ఉంటుంది. ఇదిగోండి, సైడ్లు అన్నది కట్ చేసేసుకోవాలి. మనం రోల్ చుట్టేటప్పుడు స్ట్రైట్గా ఉండాలి కాబట్టి మనం సైడ్లో అన్నది స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న ఐటమ్ ఏం వేస్ట్ అవ్వదండి. మనం మళ్ళీ ఆ ఐటెంలోకి కలిపేసుకొని ప్రెస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. లేదు కాదు అంటే సైడ్ అనేది ఒక పక్కకు పెట్టుకొని మళ్ళీ తర్వాత ప్రెస్ చేసేసుకోవచ్చండి, సరిపోతుంది. ఇదిగోండి, చక్కగా వీలైనంతగా పలుచగా చేస్తేనే మీకు కాజాలు అన్నది చక్కగా ఆయిల్లో వేసినప్పుడు పొరలుగా చక్కగా
వేగుతీయండి. లేదనుకోండి వేగవు. జాగ్రత్తగా చేసుకోండి పలచగా. సైడ్లు కట్ చేసుకొని నేనైతే ఈసారి మళ్ళీ చేసుకున్నానండి. సైడ్లన్నీ తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ చేశాను. ఇదిగోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని చక్కగా ఆయిల్ అన్నది చపాతీకి చక్కగా అట్లా వేసుకోవాలండి. పిండిగా రాసేసుకున్న తర్వాత మనం పౌడర్ అనేది కొంచెం చల్లుకోవాలి. మైదా పిండి పౌడర్ పైన. చక్కగా చిన్నగా రోల్ చేసుకోవాలండి పౌడర్ చల్లుకున్న తర్వాత మనం. ఎందుకంటే మనం పౌడర్ ఆయిల్ రాసుకునేది పొరకు అతుక్కోకుండా మనం అలా పౌడర్ కానీ ఆయిల్ కానీ రాస్తేనే పొరకు అతుక్కోకుండా చక్కగా పొరలు అన్నది విడివిడిగా వస్తాయండి. ఇప్పుడు మనం ఆయిల్లో బాయిల్ చేసినప్పుడు కూడా పొరలు చక్కగా కనబడతాయి. ఆ సైడ్ అన్నది మనం కొంచెం ఆర్డర్ తగిలించుకొని రోల్ చేసుకోవాలి. సైడ్ అని కట్ చేసేసుకోవాలండి. అరంగులం కట్ చేసుకుంటే సరిపోతాయండి అవన్నీ. ఇదిగోండి నేను ఎలా ప్రెస్ చేస్తున్నాను చూడండి. అలా ప్రెస్ చేసి చపాతీ కర్రతో అలా రోల్ చేయాలండి. కొంచెం లైట్గా, మరీ గట్టిగా కాదండి, లైట్గా రోల్ చేసుకోవాలి. అలా స్మూత్గా అలా లైట్గా రోల్ చేసుకోవాలి. అన్నీ అలానే చేసుకోవాలండి. అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇవ్వండి రెడీ అయినాయి. చక్కగా నాన్ స్టిక్ బండి ఒక పెద్దది తీసుకున్నానండి. చక్కగా ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కనిచ్చానండి. ఆయిల్ బాగా ఇచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఆ స్టవ్ బాయిల్ అయిన ఆయిల్లో ఈ కాజాలు వేసుకున్నాను. ఆ కాజాలు అన్నది ఆ వేడికి అన్నీ పైకి తేలేదాకా మనం స్టవ్ వెలిగించుకోకూడదండి. చక్కగా ఆ వేడి ఆయిల్లో పైకి తేలి వచ్చినప్పుడే మనం స్టవ్ వెలిగించుకుంటే బాగుంటుందండి. చక్కగా పొరలుగా వేగిపోతాయి. ఇప్పుడే అసలు ప్రాసెసే ఇదండి. జాగ్రత్తగా మనం గమనించుకొని చేసుకోవాలి. మంట పెట్టేసి మనం చేసామనుకోండి లోపల ఉడకవు, అవి బాయిల్ అవ్వకపోతే కరకరలాడవు. అందుకోసం మనం ఇలా ముందు ప్రాసెస్ అన్నది ముందు ఇలా వేడెక్కిన ఆయిల్లో ముందు ఇలా వేసుకున్న తర్వాతే మనం మంట పెట్టుకుంటే బాగుంటుంది. చక్కగా బ్రౌన్ కలర్లో రావాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత మనం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అవి అన్నది మనం పంచదార పాకంలోకి మొత్తం వేసేసుకోవాలి. వేడిగా వేసుకుంటేనే పంచదార పాకం అంతా కాజాలు మొత్తం పీల్చేసుకుంటాయండి. చక్కగా 3 నిమిషాలు పెట్టండి పంచదార పాకంలో, తీసేసుకోండి. ఎక్కువసేపు పెట్టారనుకోండి మెత్తగా అయిపోతాయి. కరకరలాడాలంటే 3 నిమిషాల్లో తీసేసి పక్కన పెట్టుకోండి. కరకరలాడితే కాసేపు ఎక్కువసేపు పెట్టారా నానిపోతాయి. మనం తినే లోపున అవి విరిగిపోతాయండి కాసేపు ఎక్కువసేపు పెడితే. చక్కగా ఇదిగోండి పంచదార పాకం పీల్చేసిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుంటే సూపర్ అండి కాజాలు. ఇదిగోండి కాజాలు తీసుకున్నాను సర్వింగ్ బౌల్లో. జ్యూసీ కాజాలండి, చాలా బాగుంటాయి. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై చేయండి ప్రతి ఒక్కరు. జ్యూసీ మడత కాజాలు చూడండి ఎంత సమాన కొలతలు వేసుకుంటే ఏమైనా బాగా వస్తాయండి. స్మూత్గా ఎంతో టేస్టీగా ఉంటాయండి.
ఇంటూ కంపల్సరీగా మా ట్రై కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకు కానీ రెడీ ఇలా సబ్స్క్రైబ్ చేస్తేనే మా ఛానల్కి సంబంధించిన వీడియోస్ మీకు చాలా ఇష్టంగా తింటారండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.